రైట్ వార్ బ్రేకింగ్స్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో భారత్ పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించినట్లు భద్రతా వర్గాలు పసిగట్టాయి. అప్రమత్తంగా ఉన్న భారత భద్రతా దళాలు వెంటనే స్పందించి ఆ డ్రోన్లను నేలకూల్చాయి. కొన్ని డ్రోన్లు కాల్పుల అనంతరం కూలిపోయాయి. ప్రత్యేకంగా పూంచ్ సహా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చే అనుమానాస్పద డ్రోన్లపై నిఘాను కట్టుదిట్టం చేశారు. చాలా రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్లు వెనక్కి మళ్లినట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఘటన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించినట్లు భద్రతా వర్గాలు పసిగట్టాయి. అప్రమత్తంగా ఉన్న భారత భద్రతా దళాలు వెంటనే స్పందించి డ్రోన్లను ఎక్కడికక్కడ అడ్డుకున్నాయి. కొన్ని డ్రోన్లు కాల్పుల అనంతరం కూలిపోయాయి. ప్రత్యేకంగా పూంచ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చే అనుమానాస్పద డ్రోన్లపై నిఘాను మరింత పటిష్టం చేశారు. చాలా రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్లు వెనక్కి మళ్లినట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఘటన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.